చాలా లెసన్స్ మీరు చెప్తున్నారు. ఇది చాలు, ఇక్కడతో ఆపేద్దాం. ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఐ విల్ షేక్ మై బాటిల్, యూ విల్ షేర్ యువర్ నెక్స్ట్ ఆన్సర్. అన్ని బూతులు వినిపిస్తున్నాయి నువ్వు చెప్పా. అదేంటండి, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ఫార్మాట్ లో ఎవరైనా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారా? నువ్వు ఏం చేయాలంటే యూ ఓన్లీ పిక్ ఇట్ అప్ అండ్ గివ్ మీ. నో, మీరే తీసుకోండి. షేక్ మై బాటిల్ టేక్ ఇట్ అంటే నాకు అది ఇంకోలాగా అనిపిస్తుంది. అది అంటే ఆడవాళ్ళ మాటలకు కాదు, ఆడవాళ్ళ బ్రెయిన్ కూడా అర్థాలే వేర్లే. లేదు, చాలా డైరెక్ట్ గా చెప్తున్నాను. సో నేను ఏంటంటే అది ఒక గేమ్ థియరీ అనుకున్నాను. మీరు అమ్మో ఇది నేను అడిగాను, నేను క్వశ్చన్ అడగండి, నో ప్రాబ్లం. యు ఓన్లీ ఆస్క్ మీ. చెప్పండి అది బయటికి. మీకు సెక్స్ గురించి వాట్ ప్రెసెంట్ ఉండే జనరేషన్ నుంచే కాదు, కొన్ని దశాబ్దాలుగా, కొన్ని శతాబ్దాలుగా, కొన్ని యుగాలుగా బిజినెస్ లో యూజ్ చేస్తున్నారు, అవసరానికి యూజ్ చేస్తున్నారు, అండ్ లవ్ కోసం యూజ్ చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఈ 3 టాపిక్స్ లో సెక్స్ ని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ మార్కెట్ అనేది మారిపోయింది. ప్రాస్టిట్యూషన్ కూడా లీగల్ చేసేసారు. సో ప్రెసెంట్ దానికి డిఫైన్ చేయాలంటే అమ్మాయి దృష్టిలో దాని అర్థం ఏంటి అసలు? సెక్స్ అనేది చాలా పవిత్రమైనది. ఓకే, సెక్స్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఎనర్జీ దట్ వీ కెన్ ఎక్స్పీరియన్స్. ఒక లివింగ్ క్రియేచర్ గా సెక్స్ అనేది చాలా పవర్ఫుల్ ఎనర్జీ. అది ఇప్పుడు క్యాజువల్ డేటింగ్ వల్ల, క్యాజువల్ సెక్స్ వల్ల అదంతా డైల్యూట్ అయిపోతుంది. ఇంకొకటి బిజినెస్ లో యూజ్ చేయడానికి ప్రతిదానికి, అంటే ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ సెకండ్ కరెన్సీ. సెక్స్ అనేది, అమ్మాయి బాడీ అనేది కరెన్సీ కాకుండా అది సెకండ్ కరెన్సీ లాగా తయారైంది ఇప్పుడు వరల్డ్ లో. ఎప్పుడైతే సెక్స్ ని క్యాపిటలైజ్ చేసినామో అక్కడ ఉమెన్ హ్యాస్ లాస్ట్ హర్ రెస్పెక్ట్. అంటే ఒక పేట్రియార్కల్ ప్రపంచం, క్యాపిటలిస్టిక్ పేట్రియార్కల్ ప్రపంచం చేసిన పెద్ద దెబ్బ ఆడదాని మీద. ప్రాస్టిట్యూషన్ కానీ, బిజినెస్లో సెక్స్ని వాడడం కానీ. ఎందుకంటే నీకు డబ్బులు ఇస్తే సెక్స్ వస్తుంది, వర్క్ కోసం సెక్స్ వస్తుంది. సంపాదించుకోవడం ఎట్లా అంటే యూ కెన్ బై సెక్స్, యూ డోంట్ నో హౌ టు ఎర్న్ సెక్స్ ఫ్రమ్ అ ఉమెన్, యూ డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ ఇట్. నాకు అనకండి, అంటే ఈ వరల్డ్ డెఫినేషన్ అడుగుతున్నారు కాబట్టి వరల్డ్ డెఫినేషన్ అడుగుతున్నా. సెక్స్ అనేది బిజినెస్ అవ్వకూడదు, సెక్స్ అనేది పైసలు సంపాదించుకోవడానికి అవ్వకూడదు, సెక్స్ అనేది సెలబ్రేషన్ మాత్రమే. యూ డోంట్ నో, యూ నో ఓన్లీ బై సెక్స్, యూ డోంట్ నో హౌ టు ఎర్న్ సెక్స్ అన్నారు కదా. ఇప్పుడు అందరు అబ్బాయిలు అలా ఉండరు కదా. ఎర్నింగ్ అనేది నేను అబ్బాయిలు అనలే, క్యాపిటలిస్టిక్ పేట్రియార్కల్ సొసైటీ అన్నా. ఓకే, డన్, ఐ అగ్రీ. ఎర్నింగ్ అనేది చాలా హానెస్ట్ గా ఎర్న్ చేస్తారు కొందరు అబ్బాయిలు, కొందరు చాలా లిమిటెడ్ పీపుల్. ప్రతిదీ చాలా, వాళ్ళు చేసే ప్రతి పని, ప్రతి ఎర్నింగ్ కూడా, అది ఇల్లు కానివ్వండి, అమ్మాయి కానివ్వండి, లవ్ కానివ్వండి, పేరెంట్స్తో రిలేషన్ కానివ్వండి, సొసైటీలో రెస్పెక్ట్ కానివ్వండి, అబ్బాయిలందరూ చాలా రెస్పెక్ట్ గా కొన్ని హానెస్ట్ గా ఎర్న్ చేస్తారు. సో వాళ్ళు కూడా ఉంటారు కదా. అలాంటి అబ్బాయి కోసమే సర్చ్ చేస్తున్నా. 39 ఏళ్ళు వచ్చాయి, ఇంకా దొరకట్లేదు. అదేంటండి 25, 28 అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఇయర్ 40 అయిపోతాను నేను. సో నెక్స్ట్ డైరెక్టర్ అవ్వాలి మీరు. నేను 30, నేను 29 అప్పుడు కొంతమంది అన్నారు నువ్వు 30 అవుతున్నావు, నువ్వు ఇంకా హీరోయిన్ గా ట్రై చేస్తున్నావు అంటే, నేను 60 అయినా హీరోయిన్ గా ట్రై చేస్తా, ఏంటి ఇప్పుడు అని చెప్పా. Instagram reels or memes, any day memes. Hardcore fan of memes. Why? నవ్విస్తుంది కదా. నవ్విస్తుంది. నాకు పంచులు ఇష్టం, కామెడీ ఇష్టం, అంటే ఇంటెలెక్చువల్లీ ఫింగరింగ్ పీపుల్ ఇష్టం. మీమ్స్ లో చాలా టైప్స్ ఉంటాయి. సార్కాస్టిక్, సెడ్యూసింగ్, కామెడీ, రొమాన్స్, ఇన్ఫర్మేటివ్. నాకు మీమ్స్ అంటే కామెడీ మాత్రమే. కామెడీ మాత్రం. సో అందులో చాలా టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ టైప్ అన్నిట్లో మీరు కామెడీ అంటే బాగా ఇష్టపడుతున్నారు. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ మేమర్స్ అన్నప్పుడు మీరు మీమ్స్ అని వెంటనే రెస్పాండ్ అయ్యి మీ ఇన్నర్ ఫీల్ చెప్పారు. కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎర్న్ చేస్తున్నట్టు మేమర్స్. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారా? రీల్స్ చేసేది ఇన్ఫ్లుయెన్సర్సే కదా. నాకు క్వశ్చన్ అర్థం కాలేదు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆర్ మీమ్స్ అన్నా? రీల్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనలేదు. అదే రీల్స్ చేసేది ఇన్ఫ్లుయెన్సర్స్. అవును.
ఇన్ఫ్లుయెన్సర్స్ ఎర్న్ చేస్తున్నట్టు వాళ్ళు కమర్షియల్లీ సక్సెస్ అవుతున్నట్టు మేమర్స్ ఎందుకు సక్సెస్ కావటం లేదు? ఏదైనా సోల్ ఉన్నది తొందరగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత యూస్ఫుల్ ఉన్నాయి. డాన్స్ చేస్తారు, ఎంజాయ్ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది, ఐఎమ్ హ్యాపీ. బట్ హౌ మచ్ సోషల్లీ ఇంపార్టెంట్, నువ్వు ఒక ఇమోషనల్గా మనిషిని ఎట్లా కదిలిచ్చినావు అనేది నేను కన్సిడర్ చేస్తా. నీకు ఒక ఇమోషనల్గా ఒక కాంట్రిబ్యూషన్ చేయగలగాలి ఏది చేసినా. ఒక స్టోరీ విన్నప్పుడు నేను ఏం నేర్చుకున్నా ఈ స్టోరీ త్రూ, నేను హ్యాపీగా ఫీల్ అయినా, నన్ను నేను చూసుకున్నా, అట్లీస్ట్ అరే ఐ విల్ బికమ్ లైక్ దట్, ఏదో ఒకటి కదిలించగలగాల నేను. దట్ ఈస్ ద ఆర్ట్ ఫామ్. సో ఒక సోల్ నాకు మీమ్స్లో ఎక్కువ ఏమో మరి ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ హౌ టు డిఫైన్ దట్, బట్ మీమ్స్లో చాలా స్ట్రెస్ బస్ట్ అవుతారా? స్ట్రెస్ బస్ట్ అవుతుంది, రిలీఫ్ ఉంటుంది. షూర్, ఐ యామ్ ఆల్సో మేమర్. షేక్ ఇట్ డాడీ, షేక్ ఇట్. షేక్ చేస్తున్నా, వెయిట్. ఏ కలర్ కావాలి? పింక్. లవ్. ఎస్, వాట్ ఈస్ లవ్? లవ్ ఇస్ గివింగ్. ఇచ్చేయడమే. గివింగ్ అన్కండిషనల్లీ, అంటే అన్కండిషనల్లీ కాదు, గివింగ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్, బీయింగ్ ఏబుల్ టు గివ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఇస్ లవ్. సో ఆ లవ్ మీరు ఎక్స్పీరియన్స్ చేశారా మీ లైఫ్లో? చేశారా? ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నా. అంటే పర్సనల్లీ, అంటే ఇప్పుడు లవ్ అందరికి ఇవ్వడం వేరు, మీకు బాగా నచ్చిన పర్సన్కి ఇవ్వడం వేరు. మీకు బాగా నచ్చింది, నేను చెప్పింది వినండి మళ్ళీ, మీకు బాగా మీ సోల్కి కనెక్ట్ అయ్యే పర్సన్కి ఇవ్వడం వేరు. అలా సోల్కి మీరు ఆ ఎక్స్పీరియన్స్. అట్లయితే నాకు ఒక పిల్ల, మై డాగి షిజుగాడు, ఐ థింక్ దట్స్ ద బెస్ట్ లవ్ ఆఫ్ మై లైఫ్. అంటే అబ్బాయిలు ఎవ్వరూ లేరా? ఉన్నారు. నెక్స్ట్. ఓకే, నేను ఎక్కువ లాగను. అంటే నువ్వు లవ్ అడిగావు, రిలేషన్షిప్ అంటే నేను వేరేలా చెప్పేదాన్ని. అది కూడా వస్తుంది, వెయిట్. ఏ కలర్? పింక్ మాత్రం ఇవ్వండి సార్. అన్టోల్డ్ సీక్రెట్. ఎస్, అన్టోల్డ్ సీక్రెట్, డార్కెస్ట్ సీక్రెట్ ఇన్ గాయత్రి గుప్తాస్ లైఫ్. డార్కెస్ట్ సీక్రెట్ అంటేనే చెప్పుకోలేంది, అది ఎట్లా చెప్తా నేను? Untold కాస్ట్లీ secret ముచ్చట అది. అన్టోల్డ్ సీక్రెట్ చెప్పండి. Untold మీరు అది చెప్తే డైరెక్టర్ అయిపోయినట్టే సగం. పైసలు ఖర్చు అయితే నాకు ₹1 కోటి ఇస్తా అంటే చెప్తాను నేను. కోటి కాదు 10 కోట్లైనా వస్తాయి మీకు. లేదు, నాకు ఇప్పుడు నువ్వు కోటి ఇట్లా చేతిలో పెట్టు, నేను సీక్రెట్ చెప్తాను నేను. పక్కా చెప్పాలి మరి, పక్కా 100. ఆఫ్ కెమెరా మనం మాట్లాడుకుందాం. సరే, అన్టోల్డ్ సీక్రెట్ ఇప్పటి వరకు ఎవరికి చెప్పండి. అది ఎలా ఉండాలంటే నేను చెప్పను, మీరే చెప్పండి, ఎందుకంటే మళ్ళీ ఇంకో 2 కోట్లు అడిగితే అదొక తలకే పోటు. అన్టోల్డ్ సీక్రెట్ అంటే నేను చిన్నప్పుడు స్కూల్లో అయ్యొద్దు. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మధ్యలో ఈ టైం పీరియడ్లో అన్టోల్డ్ సీక్రెట్ అది తెలియాలంటే ఇప్పుడు నేను చెప్పేది మీరు వినాలి. చెప్పండి. స్కూల్లో ఉన్నప్పుడు 10th క్లాస్లో ఇంగ్లీష్లో ఒక లెసన్ ఉండేది. నెహ్రూ ఇందిరాగాంధీకి ఒక లెటర్ రాస్తారు. నెహ్రూ డాటర్ ఇందిరాగాంధీ కదా, ఆయన ఒక లెటర్ రాస్తారు అనమాట ఇందిరాగాంధీకి, సేయింగ్ పబ్లిక్ లైఫ్లో నువ్వు ఎలా ఉండాలో ప్రైవేట్ లైఫ్లో అలాగే ఉండాలి, ప్రైవేట్ లైఫ్లో ఎలా ఉండాలో పబ్లిక్ లైఫ్లో అలాగే ఉండాలి. అది ఎప్పుడైతే నువ్వు మెయింటైన్ చేయగలుగుతావో ఆ రోజే నీకు పీస్ దొరుకుతుంది జీవితంలో. నాకు అది బాగా కూర్చుండిపోయింది బ్రెయిన్లో, నేను అదే ఫాలో అవుతాను. సో నాకు పబ్లిక్ లైఫ్కి ప్రైవేట్ లైఫ్కి తేడా తెలీదు. ఇప్పుడు నాది ఇది ప్రైవేట్ లైఫే, ఇది పబ్లిక్ లైఫే. నా బెడ్లో కూడా అది పబ్లిక్ లైఫే, అది కూడా ప్రైవేట్ లైఫే నాకు. సో సీక్రెట్స్ అనేవి నాకు మెమరీ లాస్ ఇష్యూస్ ఒకటి ఉన్నాయి, దానివల్ల నేను సీక్రెట్స్ మెయింటైన్ చేయడం కష్టం. ఇవన్నీ ఎందుకండి, నాకేం లేవని చెప్పేస్తే అయిపోద్ది కదా. లేవని చెప్తే సో అంటే చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి కదా అన్టోల్డ్ సీక్రెట్స్ అంటే. ఒక పెద్ద పర్సనాలిటీ, ఐఎమ్ నాట్ ఎ వర్జిన్, అది అందరికీ తెలిసిన సీక్రెట్, నాకు సత్యం. సో నాకు ఇప్పుడు బ్లూ కలర్ కావాలి. బ్లూ ఇందులో లేదు. మరి ఏ కలర్ అంటే ఇందాక నుంచి పింక్. మనీ, మూవీస్, మ్యాన్, ఇవన్నీ లేకున్నా బతికేయచ్చు. కానీ ఆ మూడు థింగ్స్ చుట్టే మీ లైఫ్ బేస్ అయి ఉంది. అదే ఇప్పుడు మీరు నా లైఫ్ బేస్ లేదు, పేట్రియార్కీ లైఫ్ బేస్ ఉంది ఈ 3 చుట్టూ ఉంది. అండ్ నేను ఎందుకు అది క్వశ్చన్ రైజ్ చేశానంటే, మనీ, మూవీ, మ్యాన్
ఇప్పుడు మీరు మీ ఆ మూడింటి మధ్యలో ఉంటున్నారు. అవును. సో ఎక్కువ ప్రియారిటీ మనీకి ఎలాగో ఇస్తారు. సో మూవీ మ్యాన్ ఈ రెండిట్లో దేనికి ఇస్తారు? మూవీ. ఎందుకు? మూవీ ఈజ్ అ వే ఆఫ్, నేను యాజ్ అ స్టోరీ టెల్లర్గా నేను చెప్పాలనుకున్న ముచ్చట మూవీ త్రూ చెప్పొచ్చు. ఒక మ్యాన్కి ఇప్పుడు అంటే ఒక పాజిటివ్ మ్యాన్ దొరకడు, అంటే ఎమోషనల్ ఇంటెలిజెంట్ మ్యాన్ ఇప్పుడు అవ్వాలంటే పేట్రియార్కల్ సొసైటీ ఆడోళ్ళని ఒకలాగా బిస్కెట్ చేసింది, మొగోళ్ళని ఒకలాగా బిస్కెట్ చేసింది. ఫెమినిజం అని ఆడోళ్ళని ఎంపవర్ చేస్తారు కానీ మొగోళ్ళని ఎంపవర్ చేస్తలేరు. ఇప్పుడు ఎట్లయిపోయింది, ఫెమినిజం కూడా దీని వాల్యూ చుక్కలు చూసిన ఆడోళ్ళకి, అంటే దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ గర్ల్ అండ్ అ ఉమెన్. ఓన్లీ ఉమెన్ కెన్ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫెమినిజం. గర్ల్స్కి అది ఒక జస్ట్ క్యాండీ హ్యాండ్ చేతిలో లాలీపాప్ లాగా దొరికింది. ఇప్పుడు దాన్ని ప్రివిలేజ్ లాగా వాడుకొని మెన్ని హేట్ చేయడం స్టార్ట్ అయింది. ఓకే, దిస్ ఇస్ బికమింగ్ టాక్సిక్. మనకి ఒక ప్రపంచం నడవాలి అంటే మొగోడు ఉండాలి, ఆడది ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. సో ఆడదాన్ని ఉండకూడదు. సో ఫెమినిజం వచ్చింది ఎంపవర్ చేయడానికి కానీ బుల్లీ చేయడానికి కాదు. బట్ అది అలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, అది నెగిటివ్గా అవుతుంది. సో ఎప్పుడైతే మనం మొగోడిని మనం హీల్ చేయగలుగుతామో అప్పుడే మనం బాగుపడతాం యాజ్ అ సొసైటీ. సో తక్కువ ఉన్నారు ఇట్లా హీల్ అయిన మాస్కులిన్ మెన్ తక్కువ ఉన్నారు. హీల్ చేయాలన్నా కావాల్సింది. సో ఒక మొగోడిని నేను లైఫ్ లో కోరుకోవాలి అంటే మినిమం ఒక మన యు నో దిస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఐడియా ఉందా మీకు? నాకు అవన్నీ తెలియదు. ఇప్పుడు UN ఇది తెలుసు కదా, యునైటెడ్ నేషన్స్ ఎలా ఉందో, వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా అలాంటిదే అనమాట. అంటే ఇందులో కొన్ని కంట్రీస్ ఎట్లా ఉన్నాయో ఇందులో కొన్ని కంట్రీస్ ఇట్లా ఏమంటారు గ్రూపిజం చేసుకొని మేము చూసుకుంటాం అని ఇట్లా డిసైడ్. సో ఇట్లా వరల్డ్ ఫోరం నాకు ఇష్టం, నాకు UN కన్నా కూడా నేను ఎక్కువ వరల్డ్ ఎకనామిక్ ఫోరంని ఫాలో అవుతా. మీరు అన్నారు కదా హీల్ అయ్యే అబ్బాయిలు లేరని చెప్పి. సో అలా అవ్వడానికి కూడా కారణం మీరే కదా. ఇప్పుడు మీకు ఒక మదర్హుడ్ వస్తుంది, ఆ టైంలో మీరే హీల్ చేయాలి అబ్బాయిల్ని. సో అది ఆ తప్పు కూడా మీదే కదా. మరి కరెక్ట్గా పెంచగలిగితే అబ్బాయిలందరూ అలా ఎదవల్లా తయారవ్వరు కదా. ఇప్పుడు అది ఆడదానికి ఎందుకు ఇస్తారో అంటున్నాను నేను. ఎందుకు ఇవ్వరు? మదర్ కదా, మరి మదరే కదా. వరల్డ్ స్టార్ట్ అయింది మదర్ దగ్గర నుంచి కదా. ఫాదర్ ఎలాగా ఎదవని తెలిసినా మదర్ మనం మంచిగా పెంచాలి కదా. నువ్వు మదర్ మళ్ళీ అమ్మాయి చేతిలోనే ఉంది. కరెక్ట్, యు వెరీ రైట్. నీ క్వశ్చన్ 100% రైట్. నువ్వు మదర్ మీద రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు పెట్టాలి అంటే మదర్కి సేఫ్ స్పేస్ ఉన్నప్పుడు పెట్టాలి. ఇప్పుడు మదర్ ఫాదర్ కంట్రోల్ ఉంటుంది అనుకో, అప్పుడు నువ్వు మదర్ మీద డెసిషన్ తీసుకోలేదు. ఫాదర్ కంట్రోల్ లో ఉంటుంది కానీ పిల్లలు ఉండాల్సిన అవసరం లేదు. సో ఆవిడ పెంచే ఇప్పుడు KGF మూవీ ఉందండి, రాకీ బాయ్ ఉన్నాడు, వాళ్ళ మదర్ కోసం ఏమైనా చేయగలడు. ఎందుకంటే వాళ్ళ మదర్ అంత ఇష్టం తనకి. ప్రపంచంలో ఉండే బంగారం అంతా తీసుకురాగలడు. నా KGF లో ఆ హీరో క్యారెక్టర్ నచ్చలేదు. సరే అంటే జనాలను కాపాడడం వరకు హీరోయిజం వరకు బానే ఉంది. అంటే ఆ అబ్బాయి మెయిన్ థీమ్ ఏంటంటే సినిమా అనేది వాళ్ళ మదర్ కోసం తీసుకెళ్తున్నాడు, ఏం తెస్తున్నాడు అనేది. ఈ జనం గానీ ఈ డబ్బులు గానీ ఇవన్నీ ఆయన లైఫ్ లో మధ్యలో వచ్చింది. సో వాళ్ళ మదర్ అడిగింది ఏంటి, నీకు ఓల్డ్ మొత్తం నీకు చాలా ఎక్కువ బంగారం ఇస్తానమ్మా అని అంటాడు. సో అది తీసుకెళ్తాడు, అది డ్రైవ్. సో ఒక అబ్బాయి అమ్మ మాట అంతలా దృష్టిలో పెట్టుకొని చిన్నప్పుడు ఎప్పుడో చెప్పిన తర్వాత తను చనిపోయింది. సో అది ఒక్కటి మైండ్ లో పెట్టుకొని తన చనిపోయినంత వరకు అదే దీని మీద పనిచేసినప్పుడు అబ్బాయిలు ఎందుకు హీల్ అవ్వలేరు? మీ అమ్మాయిలు కరెక్ట్ గా చెప్పగలిగితే ఒక మదర్ గా. అంటే నేను ఏం చెప్తున్నా, అబ్బాయిలని ప్రిడేటర్ గా అమ్మాయిలని విక్టిమ్స్ గా తయారు చేసింది పేట్రియార్కీ. ఓకే, ఇప్పుడు నాకు ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 ఐ న్యూ వాట్ వాస్ కన్సెంట్. ఓకే, నా ఇన్స్టింగ్స్ ఏంటి, నేను ఎవరికి చెడు చేయొద్దు, మంచి చేయాలా. కానీ నేను వాయిలెన్స్ ఎంత యాక్సెప్ట్ చేయాలా, టాలరెన్స్ ఎంత అనేది నాకు నేర్పించలేదు. యాజ్ అ సొసైటీ ఐ వాజ్ కంట్రోల్. నువ్వు బట్టలు వేసుకుంటేనే సేఫ్, నువ్వు చిన్న బట్టలు వేసుకుంటే ప్రొవోక్ చేస్తే రేపులు అవుతాయి, ఇవి మాట్లాడారు. చిన్నప్పుడు ఊహ తెలియనప్పుడు అంటే ద కైండ్ ఆఫ్ పీపుల్ వన్ డే విల్ కమ్ వెన్ ఐ విల్ రివీల్ దర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఐ ఎమ్ హోల్డింగ్ సీక్రెట్స్. అంటే నా సీక్రెట్స్ నేను చెప్తాను, బట్ వేరేలా ఇన్వాల్వ్ అయినవి నేను చెప్పలేదు ఇప్పటి వరకు. బట్ దెర్ విల్ బి వన్ డే ఐ విల్ టాక్ అబౌట్ ద డీపెస్ట్ పెయిన్ దట్ ఐ హ్యావ్. ద కైండ్ ఆఫ్ పీపుల్ ఎక్స్ప్లాయిటెడ్ మీ సెక్షువల్లీ. నా ఊహ తెలియక ముందు నుంచి ఐ హ్యావ్ మెమరీస్ ఆఫ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్. నాకు సెక్షువల్ ట్రామా ఉంది, చైల్డ్హుడ్ ట్రామా ఎట్లానో సెక్షువల్ ట్రామా అట్లా ఉంది. ఈ సిచ్యువేషన్లో నీకు రైట్ ఏంటి రాంగ్ ఏంటి తెలీదు. నాకు కన్సెంట్ 30 ఏజ్ వచ్చిన తర్వాత వెన్ ఐ ఫస్ట్ హర్డ్ అబౌట్ కన్సెంట్, ఓకే కన్సెంట్ అంటే ఓకే వెనక తిరిగి చూసుకుంటే నా బ్రేకప్ అయిన బాయ్ ఫ్రెండ్స్తో జరిగిన సెక్స్ ఎన్కౌంటర్స్ కూడా కన్సెన్షువల్ కాదు. ఐ గేవ్ ఇన్ బికాస్ ఐ ఫెల్ట్ లైక్ ఇప్పుడు మా మమ్మీని కొట్టినప్పుడు మమ్మీ ఏడ్చింది,
మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే దే వెంట్ అండ్ స్లెప్ టుగెదర్. దెన్ అది ఎలా డిజైన్ అయిపోతుంది అంటే ఒక మొగోడికి సెక్స్ కావాలన్నప్పుడు యాజ్ అ ఉమెన్ యూ హ్యావ్ టు గివ్ ఇట్. దట్ ఈస్ హౌ మై బ్రెయిన్ వాజ్ వైర్డ్ బికాస్ ఆఫ్ ద సొసైటీ. మరి అమ్మాయికి కావాల్సినప్పుడు అబ్బాయిలు కూడా రెడీ ఉంటారు కదా. మరి నేను ఏం చెప్తున్నా అంటే ఒక చైల్డ్ పైకి రావాలి అంటే మదర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు సొసైటీ మొగోని బిస్కెట్ చేస్తుంది, మొగోడు మన పెళ్ళాంని బిస్కెట్ చేస్తాడు, పెళ్ళాం పిల్లల్ని బిస్కెట్ చేస్తుంది, మొత్తం అలా సొసైటీ మొత్తం బిస్కెట్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరిది తప్పు ఎవరి తప్పు? ఆడది మొగ కాదు. అదే ఇప్పుడు ఆడది మొగ ఇద్దరు కోతులు కొట్టుకుంటున్నారు ఒక రొట్టె కోసం. ఈ పైన కూర్చొని పిల్లి రొట్టేస్తుంటది, క్యాపిటలిజం అని పేట్రియార్కీ అనే పిల్లి కూర్చొని ఏ చపాతి చపాతి అంటుంటే వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటారు, వీళ్ళ దాంట్లోంచి బిజినెస్ చేసుకుంటుంటారు అంతే. సూపర్.